హాయ్ అండి, మనం పాపడ చేసుకుందామని 2 కప్పుల బియ్యం పిండి, ఇది రుచికి తగ్గట్టుగా ఉప్పు. నేను పాపడకాయ ఆర్డర్ పెట్టుకున్నానండి ఫ్లిప్కార్ట్లో. ఇగో ఇట్లా ఉంటుంది. ఇది పెద్ద పెద్ద కిరాణం షాప్లలో కూడా ఉంటుంది. ఇగో ఇది పాపడకాయ అంటారు. ఇది వడియాలల్లో అన్నిట్లలో వేసుకుంటే చాలా బాగుంటుంది. వడియాలు చేసేటోళ్ళు కూడా పెద్ద పెద్ద ఆర్డర్లు తీసుకొని చేస్తారు కదా షాపులకు, వాళ్ళు కూడా ఈ పాపడకాయనే వాడతారు. ఇది నేను కట్ చేసి బౌల్లో వేసేసుకుంటా. ఇట్లా వస్తుందండి, మన సాల్ట్ లెక్కనే ఉంటుంది. ఇది ఇప్పుడు ఇట్లా మెదిపి చేసుకుందాం. ఇట్లా పొడి ఉట్టిగానే కలుపు మిక్సీ పట్టుకుంటే ఎట్లుంటుంది అట్లా ఉంటుంది ఈ పాపడకాయ. ఇప్పుడు నీళ్ళు పెట్టుకుందాం ఎసరు. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని నీళ్ళు పెట్టుకుందాం ఎసరుకు. ఒకటి, 2, 3. 2 కప్పుల పిండికి 3 కప్పులు నీళ్ళు తీసుకుంటున్నా. నీళ్ళు బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఒక చెంచా ఉప్పు ఈ చెంచాతోటి, లేదా మీ రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోర్రి. ఒక చెంచా పాపడకాయ, ఇంతే ఇంట్లో వేసినాయి. ఇప్పుడు నీళ్ళు ఇట్లా మంచిగా అన్నీ కలిసేలాగా కలిసిపోయింది కదా. కలిసినాక నీళ్ళు ఒకసారి ఇట్లా కలిపేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ పిండి వేసేసుకోవాలి. బియ్యం పిండి ఏం లేదండి, కంటోర్ బియ్యం ఉంటాయి కదా, మంచిగా కడిగి ఫ్యాన్ కింద ఆరవేసుకొని మిల్లుకిట్టి ఇచ్చి పట్టించుకొచ్చుకోవాలి. మనం మురుకులు చేసినా కానీ కొలత ఇదే కొలత తోటి తీసుకుంటే నీళ్ళు మురుకులు కూడా గుల్లగా మంచిగా వస్తాయి. సిమ్లో పెట్టుకొని ఈ పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇంకో కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఎక్స్ట్రా నీళ్ళు ఏమీ ఇండ్లకు పట్టాయి. ఇప్పుడు ఇది పిండి కొంచెం చల్లగానిద్దాం. ఇప్పుడు పిండి వేరే గిన్నెలకు తీసేసుకున్నాం. దీంట్లోనే నీళ్ళు వేసరికి పెడదాం. ఇదేదాన్ని ఇప్పుడు ఇవన్నీ ఇట్లా ముద్దలు చేసుకోవాలి. మనకు ఇంకొక ప్రాసెస్ చేసుకుందాం. అన్నిట్లనే చేసుకుందాం. కొంచెం వేడి మీద ఉన్నప్పుడే చేసుకోవాలి, గోరువెచ్చగా. స్టవ్ మీద ఇట్లా మళ్ళీ పిండి స్టీమ్ చేసుకుందాము. అట్లానే అదే కడాయిలో నీళ్ళు తీసుకొని బాయిల్ కానిద్దాం. నీళ్ళు మసులుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఈ పిండి తీసుకొని ఇప్పుడు స్టీమ్ చేసుకుందాం. 10 నుంచి 15 నిమిషాలు స్టీమ్ చేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకొని చేసుకుందాం. సిమ్లో అయితే 15 నిమిషాలు, హైలో అయితే 10 నిమిషాలు సరిపోతుంది. ఒక 15 నిమిషాల తర్వాత చూస్తున్నా స్టీమ్ అయిందో లేదో. పిండి మంచిగా స్టీమ్ అయిపోయింది కదా, ఇది పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ పిండి ముద్దలన్నీ కవర్లో వేసేసుకున్నాం. స్టీమ్ చేసుకున్న పిండి ముద్ద
కలర్ తీసుకొని మంచిగా మెరుస్తున్నాం పిండి. ఇట్లా మంచిగా ఉండయింది కదా. ఇప్పుడు అన్నీ మనకి ఏ సైజు పాపడ కావాలనో ఆ సైజు నీళ్ళ చుక్క చేయికి అద్దుకొని అన్నీ ఇట్లా చేసుకోవాలి. అన్నీ దగ్గర పడ్డాయి. ఒక నూనె డ్రాప్ ఇట్లా మన చేయి కనుక్కొని ఇది మళ్ళీ కవర్ చేసేసుకొని పిండి లేకపోతే ఆరిపోతుంది ముద్దలు. ఇక్కడ కొంచెం ఇచ్చి వరకు అని పెట్టుకొని ప్రెస్ చేసుకుంటే ఈజీగా పాపడ రెడీ అయిపోతుంది. మనం నూనెలో వేసుకునే వరకల్లా చాలా పెద్దగా వస్తుంది ఇది. అన్నిట్లని ఒక్కసారి ఈ పేపర్కి ఒక్కసారి నూనె పెడితే సరిపోతుంది, ఇంకా ఏమీ. ఇట్లా చేయితోటి ఇట్లా ఏళ్ళతోటి కొంచెం ఇటు ఈ చివరను పెట్టుకొని ఇట్లా కవర్ ఇట్లా చేయితోటి అడ్డం పెట్టి అన్నీ ఇట్లనే ఒత్తేసుకోవాలి. పెద్ద పెద్ద పాపడాలు ఇవి. ఈజీగా ఎంత పిండి అయినా 2-3 కిలోల పిండి అయినా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు కిలో పిండి కనుక పెట్టిన. నేను ఇప్పుడు ఈవినింగ్ పెట్టుకుంటున్నా. ఒక 2 గంటల తర్వాత తిరిగేసుకుందాము. అట్లా అన్నీ ఇట్లనే తిరిగేసుకున్నా. రోజు పొద్దునకు అన్ని ఇట్లా మంచిగా ఎండిపోయినాయి. ఇవి ఒక 1-2 గంటలు బాల్కనీలో ఎండకు పెట్టుకున్నా సరే, ఎండలో పెట్టుకున్నా సరే ఎండిపోతాయి. ఎండినాక మళ్ళీ చూద్దాం. ఇవన్నీ నేను ఒక గిన్నెలకు ఒక బేషన్లకు తీసుకొని పెట్టేసుకుంటా. మంచిగా నిన్న నైట్ పెట్టుకుంటే ఈరోజు పొద్దున కనుక ఎండినాయి. ఎండినాక పొద్దున తీసి మళ్ళీ ఒక కవర్ మీద పెట్టి ఎండలా ఒక 2-3 గంటలు ఎండబెట్టుకున్నా. మంచిగా క్రిస్పీగా ఎండినాయి. ఇప్పుడు నూనెలో గోలించుకుందాం. ఇప్పుడు నూనె వేడైనాక ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు అలా వేసుకుందాం.
అన్ని పాపడాలు వేయించుకున్న కొన్ని. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. క్రిస్పీగా టేస్ట్గా ఉంటాయండి ఈ పాపడాలు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళకైనా పప్పు అంచుకైనా ఇవి ఎట్లా తిన్నా ఉట్టిగా తింటే కూడా బాగుంటుంది. కనబడుతుంది.